నమస్కారం. మీరు చూస్తున్నది జనిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్. మీ యూట్యూబ్ ఛానల్లో మీకు స్వాగతం. చూడండి ఇలాంటి ముఖ్యాంశాలు. నేను మీ బాబురోక్కరి. మీరు చూస్తున్నది జనహిత సమాచార యూట్యూబ్ ఛానల్. చూడండి ముఖ్యాంశాలు. ఆశీర్వాద్ నగర్ 1లో పెద్ద మనుషుల సన్మానం సమావేశం సభ జరిగింది. ఈ సన్మాన సభలో పాల్గొన్నవారు అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షులు రామకృష్ణ కోట్ట బత్తిని గారు మరియు గాజ్యంగి రాజు, శ్రీ మోహన్ వల్లాల్, కొంక మల్లేశం, సుధాకర్ ఈగ, న్యాయదాన్ కమిటీ చైర్మన్ ఎల్గేటి శ్రీనివాస్, కోమల సమాచార సంపాదకులు శ్రీనివాస్ సిరిమల్లె, ఇతర పద్మశాలి కుల బాంధవులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక వినండి అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షుడు కోట్టపర్తిని రామకృష్ణ గారు మరియు సమాజం పెద్దలు ఏమంటున్నారు వినండి. మన అఖిల పద్మశాలి యొక్క ప్రథా ప్రకారం 75 సంవత్సరాల నుంచి భివండిలో మనము పెద్ద మనుషులకు కుడారీలు తక్కుడారీల ద్వారా మన సమాజానికి ఒక రథంలాగా నడిపిస్తున్నారు. ఇలాంటి కుడారీలకు మనము ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఆ ప్రాంతంలో, అంటే మన దగ్గర 32 ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతంలో కొత్తగా నూతనంగా ఎన్నుకునే మనము అవకాశం ఇస్తాము. అలాంటి ఎన్నుకునే ఏదైతే ప్రక్రియ ఉందో ఆ ప్రాంతంలో ఉన్న మన కమిటీ మెంబర్, అఖిల పద్మశాలి సమాజం యొక్క కమిటీ మెంబర్ ద్వారా చేయబడుతుంది. ఈ ప్రాంతంలో దారుణ తక్కువ కన్వయ ద్వారా 5 ఏప్రిల్ 2024 రోజున ఈ ఆశీర్వాద్ నగర్ 1లో పెద్ద మనుషుల ఎంపిక జరపబడింది. అయితే ఈ ప్రకారంగా అయితే మన పద్ధతుల్లో ఆ ప్రకారంగా ఆనాడు ఎన్నికలు జరిగాయి. అందులో అదేవిధంగా ఉన్న అశోక్ గారు, దాదా వెంకయ్య గారు, మధు గౌడ గారు, మరి తదితర వచ్చిన పెద్ద అందరికీ నమస్కారం. ఈరోజు మన దేశంలో ఎన్నికలే దానికి ప్రమాణ స్వీకారంగా చేస్తున్నారు మన పద్మశాలి పెద్దలు. ఒకటి, పెద్ద మనుషులు అనేది అయితే మనం ధన్యవాదాలు. అదేవిధంగా మన గౌరవ అధ్యక్షులు శ్రీ కొట్టపర్తి రామకృష్ణ గారు మనకు విన్నవించుకుంటారు. ఆలకించండి. జై మార్కండేయ.
నెంబర్ 1 ఈ యొక్క సమాజం మొన్న 5వ తేదీ రోజు చాలా చక్కగా ఎంతో శాంతియుతంగా ఎన్నికలు జరిగినందుకు అందులో ఎంతో ఉత్సాహంగా అందరూ పాల్గొనేందుకు ముందుగా మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకనగా సమాజం అంటే మీలో ఉన్నటువంటి ఒక ఐక్యత, ఒక భావన ఆ రోజు అదేవిధంగా ఈరోజు కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవానికి ఇంత పెద్ద సంఖ్యలో రావడము సమాజంపై మీకు ప్రేమ అభిమానం తెలుస్తాము. ఇది ఎప్పుడు కలిసి ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకున్నారు. మన యొక్క సిద్ధాంతం, మన యొక్క ప్రథ ఏ విధంగా ఉన్నది, మన యొక్క ఒక తడుపుడాన్ని మీరు ఎన్నుకుంటారు. జనహిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్ సత్యానికి మద్దతుదారు. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడాని జనహిత సమాచార్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. కామెంట్ ఖచ్చితంగా చేయండి. మీరు ఈ వీడియో పూర్తి చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై మహారాష్ట్ర.